వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు రెస్టారెంట్కు వెళ్తే జబ్బులు ఫ్రీ ఎపిసోడ్ నెంబర్ 2. ఏంది విచిత్రంగా చెప్పాను అనుకుంటున్నారా? ఈసారి రెస్టారెంట్కు వెళ్తే రోగాలు ఫ్రీ అనే ఈ ఎపిసోడ్ 2లో మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనం ఏదైతే సినిమాలు చూస్తామో సినిమా థియేటర్లలో ఉండే కిచెన్లలోని దౌర్భాగ్యపు దుష్పరిస్థితులు, దుర్మార్గపు పరిస్థితులు, గలీజు చెత్త చెదారాన్ని నేను మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాను. మొట్టమొదటి ర్యాంక్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే ఈ రైడ్లు చేస్తున్నారు. అందులో మొదటి ర్యాంక్ ఎవరికి ఇచ్చారంటే పిఎన్ఆర్ ఎంపైర్లో ఉన్న ది స్పైస్ కిచెన్ కథ. పిఎన్ఆర్ ఎంపైర్లో ది స్పైస్ కిచెన్ ఒక కిచెన్ ఉంది. మీకు ఐనాక్స్ పీవీఆర్ గురించి చెప్తాను కదా. ముందు ఈ స్పైస్ కిచెన్ కథ చెప్పిన తర్వాత ఇది అదనంగా వచ్చింది. ఆ తర్వాత సినిమా థియేటర్ల రెస్టారెంట్లలో ఉండే గబ్బు గలీజ్ గురించి కూడా చెప్తా. పిఎన్ఆర్ ఎంపైర్లో ఉంది ఏందో తెలుసా? ఇక్కడ మొన్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు పోతే వాళ్ళకి కనిపించింది ఏంటంటే వంటగది, ఫ్రీజర్ మరియు నిల్వ ప్రదేశాలలో బొద్దింకలు తీవ్రంగా కనిపించాయి. మొత్తం జిల్ల పురుగులేనంట. పిఎన్ఆర్ స్పైస్ కిచెన్ కథ. స్పైస్ కిచెన్లో బిర్యానీ చాలా స్పైస్ ఉంటుంది, అక్కడ చికెన్ బాగా స్పైస్ ఉంటుంది, అక్కడ చికెన్ 65 మెజెస్టిక్ చాలా బాగుంటాయి అనుకుంటున్నారు కదా. ఆ స్పైస్కి ముందు మీ దగ్గరికి స్పైస్ వచ్చే ముందు అంటే దాన్ని కడాయిలో వేసి చికెన్ని వేయించి మీకు కావాల్సిన సాసులు స్పైస్లు వేసే ముందు ఆ చికెన్ని మీరు తినే ముందు ఎవరు తిన్నారో తెలుసా? బొద్దింకలు తిన్నాయి. బొద్దింకల కాళ్ళకి, బొద్దింకల నోటికి ఉన్న ఆ రోగాలకు సంబంధించిన క్రిములన్నింటినీ ఆ చికెన్కి అంటిస్తే ఆ తర్వాత దాన్ని వీళ్ళు కడిగి మీకు ఫ్రై చేసి ఇస్తున్నారనమాట. నిల్వ చేసిన ఆహార పదార్థాలలో ధాన్యపు పురుగులు కనపడ్డాయి. ముక్కబట్టిన బియ్యంలో పురుగులు ఉంటాయి కదా, ఆ బియ్యంలో ముక్కబట్టినవి ఉంటాయి. 2-3 రకాలు ఉంటాయి పురుగులు. ఎవరైనా రైతులు ఉంటే అర్థమవుతుంది. 2-3 రకాలు ఉంటాయి. సాధారణంగా పురుగు సన్న పురుగు ఒకటి ఉంటుంది కదా, నీళ్ళలో కడిగితే పోతుంది. లేకపోతే లక్క పురుగు అంటారు, నల్లగా చిన్నగా ఉంటుంది, అదొక పురుగు ఉంటుంది. ఈ 2 పురుగులు ఉన్నాయంటే బియ్యాన్ని పెద్దగా వాడరు. కానీ మీ బిర్యానీకి వాడే బియ్యాన్ని ఏదైతే ది స్పైస్ కిచెన్ ఉంది కదా, ది స్పైస్ కిచెన్లో బిర్యానీ తయారు చేయడానికి వాడే బాస్మతి బియ్యంలో లక్క పురుగు, చెత్త పురుగులు అన్నీ కనిపిస్తున్నాయి. నేను చెప్తున్న మాట కాదు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్. ఫ్రీజర్లో పాడైపోయిన ఆహారం నిల్వ చేయబడింది. గలీజ్, ఇంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉంటుందా? ఫ్రిడ్జ్లోనంట ఆల్రెడీ కుళ్ళిపోయి ఖరాబ్ అయిన ఆహారం సేవ్ చేసి పెడతారు వీళ్ళంతా. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ చికెన్ని పాడేయడానికి ఇష్టపడరు. మనం సాధారణంగా ఇంట్లో వండుకుంటేనే పొద్దున తెచ్చిన చికెన్ని సాయంత్రం దాకా బయట పెడితే పాడైపోతుంది, ఎంతో కొంత తినలేము, గబ్బు వాసన వస్తుంటుంది. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆ ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 రోజులు, 3-4 రోజులు, 5 రోజులు కూడా వాడుతున్నారు. రెస్టారెంట్లో ది స్పైస్ కిచెన్లో కూడా అదే వాడుతున్నారు. తిన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మీ ఆరోగ్యాన్ని. స్పైస్ కిచెన్లో నిల్వ చేసిన మాంసాహారం కనిపించింది, అది పాడైపోయిందని చెప్తున్నారు చాలా స్పష్టంగా రిపోర్ట్లో. సరైన ఆహార లేబులింగ్ లేదు, ప్యాకింగ్ లేదా తేదీ మార్కింగ్ లేదు. వీళ్ళు కూడా నిన్న ఇంకో ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, అంతేరా లెక్కనే. లేబులింగ్ లేదు, అడ్రస్ లేదు, చిరునామా లేదు, ఎవరు సప్లై చేస్తున్నారో తెలియదు, ఏ బ్రాండ్ తీసుకొస్తున్నారో తెలియదు. ఆయిల్ కథ కావచ్చు, అల్లం వెల్లిపాయ కథ కావచ్చు. ఈ మధ్యన అల్లం వెల్లిపాయ గురించి మనం బాగా చూస్తున్నాం. ఆఖరికి అరటి చెట్టు మొదల్ని నరికి రుబ్బి అందులో ఇంత ఉల్లిగడ్డలు వేసి ఆ తర్వాత జర్రాన్ని అల్లం వెల్లిపాయలు గింజలేసి నొప్పి దాన్ని అల్లం వెల్లిపాయ అని చెప్పేసి అమ్ముతున్నారు. అట్లాంటి ఈ డబ్బాలు తెచ్చి చేస్తున్నారు ఇలా బిర్యానీలు. మీరు అర్థం చేసుకోండి ఒకసారి. స్పైస్ కిచెన్లో తింటే ముందు నీ జీర్ణాశయం పోతుంది, నీ పేగులకు రోగం వస్తుంది, నీ పెద్ద పేగు పోతుంది, దొడ్డికి పెడుతుంది. మామూలు కథ కాదు ఇదిగా. ఆ తర్వాత గుండె పోతుంది, తర్వాత క్యాన్సర్ వస్తుంది, లివర్ పోతుంది, క్యాన్సర్ వస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఇట్లాంటి ఫుడ్ తింటే ఏమైద్దు. ప్యాకింగ్ లేకుండా వచ్చి పచ్చి చికెన్ నిల్వ చేయబడింది. చికెన్ అంటే ప్యాక్ చేయలేదు, అంటే తీసుకొచ్చి అలా పడేసిరు ఒక తాన. చూడండి, ఆ గిన్నెలో వేసేసి ఉంటుంది కనిపిస్తుంది. ప్యాక్ చేయలే, ఏం చేయలే, ఉత్తగా అలా పడేసిరు అంతే. ఆ చికెన్ని మీకు ముక్కలు చేసి కట్ చేసి లెగ్ పీసు, చెస్ట్ పీసు, ఇంకో పీసులు చేసి బిర్యానీలో వేసి మనకు అమ్ముతున్నారు. దిస్ ఈజ్ ఏది పిఎన్ఆర్ ఎంపైర్లో ఉన్న ది స్పైస్ కిచెన్ కథ. శాకాహారం, మాంసాహార పదార్థాలు కలిపి నిల్వ చేయబడ్డాయి. ఎవరైనా నాన్ వెజ్ దినం, వెజిటేరియన్ మేమని ఒకవేళ స్పైస్ కిచెన్లో తింటే మీరు వెజిటేరియన్ కానట్టే. చాలా క్లియర్. నేను వెజిటేరియన్ని, నేను స్పైస్ కిచెన్లో బిర్యానీ తిన్నాను అయినా నేను వెజిటేరియన్ ఎవరైనా చెప్తే మీరు పొరబడ్డట్టే, మీరు నాన్ వెజిటేరియన్ అయిపోయినట్టే. చాలా స్పష్టంగా శాకాహార, మాంసాహార పదార్థాలు కలిపి నిల్వ చేయబడ్డాయని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన రిపోర్టులో చాలా స్పష్టంగా ఉంది.
ట్విట్టర్లో పెట్టిరాలు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ట్విట్టర్లో, అందులో పోయి చూస్తే మీకు అర్థమవుతుంది. వాష్ ఏరియా సమీపంలో అపరిశుభ్రత మరియు పాడైపోయిన ఫ్లోరింగ్. చూడండి, మురికి కాలువ, మురికి గుంట. మూసీ నది బెటర్ దీనికంటే. మురికి గుంట. ఈ మురికిలోంచి దేవి ఆ నీళ్ళనే వాడి అందులో పడ్డ ఆహార పదార్థాన్ని కడిగి అందులో వేసిన గిలిగడ్డలు అన్నింటినీ వాటినే కోసి మళ్ళీ మనకు వంట చేసి పెడుతున్నారు. అవసరమా ఈ రోగాలు తెచ్చుకోవడం పైసలు పెట్టి? ఒకసారి ఆలోచించండి. ది స్పైస్ కిచెన్ కథ ఇది. ది స్పైస్ కిచెన్ అని బోర్డు మస్తుగా కనిపిస్తుంది బయటికి. మంచిగా వెయిటర్లు అద్భుతమైన డ్రెస్సులు వేసుకొని హాయిగా కూర్చొని మనకు ఫుడ్ పెడుతున్నారు. బిర్యానీ భలే ఉంటుందిరా భయ్, మస్తు స్పైస్ ఉంటుందని మనం తింటున్నాం. కట్ చేస్తే మనం తింటున్నవి పచ్చి ఫక్తు రోగాలు మన ఆరోగ్య వ్యవస్థని, జీర్ణ వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నాయి. ఆలోచించండి. ఇక సినిమా థియేటర్లలో ఉండే కిచెన్ల దగ్గరికి పోదాం. ఐనాక్స్ లిమిటెడ్, జిఎస్ఎం మాల్, మదీనాగూడలో ఉన్న ఐనాక్స్ లిమిటెడ్, జిఎస్ఎం మాల్లో ఉన్న కిచెన్లో ఒక్కరు కూడా తలకి ఏమంటారు దాన్ని, హెయిర్ నెట్ అంటారు, అంటే ఎంట్రుకలు జారి కింద పడకుండా పెట్టుకునే హెయిర్ నెట్ ఒక్కరు కూడా పెట్టుకోకుండా గుడ్డిగా, అంటే వాళ్ళ ఎంట్రుకలన్నీ మనం తింటూనే ఉన్నాం. ఐనాక్స్లో ఎవరైనా పిజ్జానో బర్గరో ఇంకేదైనా తెచ్చుకుంటే వాళ్ళ ఎంట్రుకలు కూడా మనం ఫ్రీగా తిన్నట్టే. ఎంట్రుకలు తింటే ఏమైతే మీకు తెలుసు. బర్గర్ బన్లు, శాండ్విచ్ బ్రెడ్లు లేబులింగ్ లేదు. బర్గర్ కోసం వాడే బన్ ఉంటుంది కదా, బ్రెడ్, అది ఎక్కడికి వెళ్ళి కొన్నారో వాటికి లేబులింగే లేదంట. శాండ్విచ్ బ్రెడ్ కూడా లెక్కలేదట. తీసుకొచ్చి గుడ్డిగా పడేస్తే ఏది పడుతుంది కట్ చేసి మనకి ఇస్తున్నారు, మనం తినేస్తున్నాం బ్లైండ్గా. పెడతారుగా మనకి సినిమా థియేటర్లకు పోతే శాండ్విచ్, బర్గర్ అని. అవే అంటే ఓ పద్ధతి లేదు, పాడు లేదు తయారు చేయడంలో. ఇది ఎక్కడ? ఐనాక్స్ లిమిటెడ్, జిఎస్ఎం మాల్లో ఉన్న ఐనాక్స్ కిచెన్లో. చికెన్ టిక్కాను 3 రోజుల తర్వాత కూడా తినొచ్చని చెప్తున్నారు. షెల్ఫ్ లైఫ్లో చూపిస్తున్నారు. వాళ్ళు తయారు చేసే చికెన్ టిక్కాన్ అంటే 3 రోజుల దాకా తినొచ్చంట. తింటే 60 ఎవడనా? 3 రోజులంట. అంటే తీసుకొచ్చి ఆ ఫ్రీజర్లో పెడతారు కదా, ఖరాబు కాకుండా ఒక తాన, లేకపోతే హీటర్లోనే ఫ్రీజర్లో పెడతారు. 3 రోజుల దాకా అమ్ముతున్నారని లెక్క. దాని మీద లేబుల్ వేసి పెట్టారు. చికెన్ టిక్కా కనుక మీరు తింటే బిడ్డ 3 రోజుల పాచిపోయింది అనుకున్నట్టే మీరు ఐనాక్స్లో. ఐనాక్స్ ఎక్కడ? జిఎస్ఎం మాల్, మదీనాగూడలో. పాచిపోయినట్టు. డ్రింక్స్లో వాడే నీళ్లు, ఏ నీళ్లు, వాటి శుభ్రతా శాతం ఎంత అనే రికార్డులే లేవు. మన కూల్ డ్రింక్స్లో కూడా కొన్నిసార్లు నీళ్ళు కలిపి పంపిస్తారు, మీకు తెలుసో తెలియదు. లేకపోతే కూల్ డ్రింక్స్లో వేసే ఐస్ ముక్కలు ఉంటాయి కదా, ఆ ఐస్ ముక్కలలో కూడా ఈ గబ్బు నీళ్ళతో తయారు చేస్తారు. ఏం నీళ్ళతో తయారు చేస్తారో తెలియట్లేదు. ఆ నీళ్ళతోటే మనకు కూల్ డ్రింక్స్ అన్నిట్లా కలిపి ఆ నీళ్ళనే మనకి ఇచ్చి తగలబెడుతున్నారు, వాటిని తాగుతున్నాం మనం. ఐనాక్స్ లిమిటెడ్, జిఎస్ఎం మాల్. పాకింగ్ పరీక్షల రికార్డులు లేవు. ప్యాకింగ్ సంబంధించిన ఏ పరీక్షలు అంటే ప్యాక్ చేసే ముందు ఆ ఫుడ్కి సంబంధించిన కొన్ని టెస్టులు ఉంటాయి, అవి ఏవీ లేవు. ఇది ఐనాక్స్ లిమిటెడ్, జిఎస్ఎం మాల్లో కథ పెడితే, ఇకపోతే లులు మాల్లోని సినీ పోలీసులో కథ ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నా. లులు మాల్లోని సినీ పోలీసులో చెత్త బుట్టలకు మూతలు లేకపోవడం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఫుడ్ సేఫ్టీ అధికారి, చెత్త బుట్టలకి మూతలు మీరు చూడండి, ఇప్పుడు మీ విజువల్లో కనిపిస్తుంది మీకు. ఓపెన్గా అట్లే వేసి పడేస్తారు. ఎగ్గు పాడుగాను, ఎగ్గు చికెన్ వీకెన్ అంతా తీసి అట్లా వేస్తున్నారు. దాంట్లో ఈగలు ముసురుతున్నాయి, అయ్యే వచ్చి ఫుడ్ మీద పడుతున్నాయి. ఫ్రీజర్లో నిల్వ ఉంచిన ఉడికించిన పాస్తాను అక్కడికక్కడే పారేయడం. ఈ ఉడికించిన పాస్తా, మనం పాస్తా తింటాం కదా, సినిపోలిస్, ఇది సినిపోలిస్ లులు మాల్. సినిపోలిస్ లులు మాల్ అడ్రస్ మళ్ళీ చెప్తున్నా. ఆ పాస్తాని అక్కడనే ఉడికించి అక్కడే పడేస్తున్నారంట. గలీజ్గా పడేస్తున్నారంట. గలీజ్గా దాన్ని తీసి మనకు ఓ ప్లేట్లో వేసి మళ్ళీ అటు చేసి ఇంత సాసులు కలిపి 10 కలిపి వంట లెక్క వేసి మనకు ప్లేట్లో పెట్టి అందంగా గుమ్మగుమ్మలాడిచ్చేస్తున్నారు. ఆ గబ్బు పాస్తానే మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. ఉపయోగించిన వంట నూనె టీపీసీ స్థాయి 21.5గా నమోదవ్వడం. అంటే ఆయిల్ని మళ్ళీ మరిగించడం వల్ల అది కూడా కల్తీగా మారుతుంది, అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నారు. ఆయిల్ పుసుకున మళ్ళీ మరిగించిన ఆయిల్లో ఫుడ్ మనం తింటే మన గుండెకు నేరుగా ఎఫెక్ట్ అవుతుంది, కథమైపోతాం. మీకు తెలిసిన డాక్టర్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడదు. నిన్న మన పాస్తా గీస్తా ఉంది తింటే లులు మాల్ ఒకసారి చూసుకోండి. తెరిచి ఉంచిన ఫ్రోజన్ ఆహార ఉత్పత్తులను నిల్వ చేయడానికి ముందు సరిగ్గా సీల్ చేయలేకపోవడం. ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది కదా, వాటిని ఓపెన్గా పెట్టారంటే వాటిని అసలు సీల్ సరిగా ఓపెన్ చేసే ఉన్నాయి, మూతలన్నీ ఓపెన్ చేసే ఉన్నాయి. గబ్బు గలీజ్. ఏ దోమ చెప్పినగా ఇళ్ళనే చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు? తెరిచి చెత్తబుట్టలన్నీ తెరిచే ఉన్నాయి, ప్యాకింగ్ చెత్తబుట్టలు లేవు, మూత కనిపించకుండా. ఆ తెరిచి ఉన్న చెత్తబుట్టల మీద వాడిన ఈగలు వచ్చి ఇక్కడ పడతాయి. ఇంకా వచ్చేదంతా ఆగస్టు సెప్టెంబర్, ఇంకా గబ్బు, ఈగలు జమ్మున ముసురుతాయి. లులు మాల్లో ఉన్న సినీ పోలీసులో కోలా పంపిణీ కౌంటర్లో పరిశుభ్రతను మెరుగుపరచాల్సిన అవసరం ఉండటం. కోలా అదే కూల్ డ్రింక్ అమ్ముతారు కదా, అందులో పరిశుభ్రత లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ లులు మాల్ సినీ పోలీసులో ఎవరైనా ఫుడ్ తింటే మాత్రం ఖచ్చితంగా మీ హెల్త్ చెక్ చేసుకోండి. ఇకపోతే ఇనార్బిట్ పీవీఆర్ ఐనాక్స్. ఇనార్బిట్ మాల్లో పోనోళ్ళు ఉండరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు,
సాఫ్ట్వేర్ ఏరియాలో ఉన్న అతిపెద్ద మాల్. నేను కూడా పోయినా, అదే భయం అవుతుంది ఇప్పుడు వింటుంటే. ఇనార్బిట్లో ఉన్న సినిమా హాల్లో ఉండే కిచెన్ చెక్ చేశారు. ఇక బయట ఉన్న కిచెన్ల కథ చెప్పాల్సిన అవసరం లేదు. సబ్వేకి సంబంధించిన కథ కూడా ఉంది, ఇస్తా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇస్తా. పీవీఆర్ ఐనాక్స్లో ఉంది, ఏందో తెలుసా? గడువు ముగిసిన సేవ్ కనుగొనబడింది, వెంటనే పారేయబడింది. ఆ సేవ్ ఉంటుంది కదా, అది మొత్తం డేట్ అయిపోయిందట. డేట్ అయిపోయిన తర్వాత సేవ్ మీ తయారు చేసే సేవ్ ఉంటుంది కదా, అది చూసిరట, దాన్ని తీసి వీళ్ళే వారేసిరట. ఎవరు ముందు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు అడిగి పోయిన తర్వాత వీళ్ళ చేతులతో వారేసిరంట. లేకపోతే అది వండి పెడతాడు, అటు వస్తాడు. పీవీఆర్ ఐనాక్స్ ఇనార్బిట్ మాల్ పాడైపోయిన క్యాలీఫ్లవర్ కనుగొనబడింది, అక్కడే పారేయడం జరిగింది. అక్కడ చూడు పనామ తీసేస్తుంది చూడు చెత్తబుట్టల. క్యాలీఫ్లవర్ గబ్బు పట్టి గలీజ్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని ఏదో ఒక పార్ట్ని మిగిలిచ్చి బాగు చేసుకొని మన నోట్లో పెట్టడానికి ట్రై చేస్తుంది ఇనార్బిట్ మాల్లోని ఐనాక్స్లో. కోక్ డిస్పెన్సరీ ప్రాంతంలో మెరుగైన హౌస్ కీపింగ్ అవసరం, గబ్బు గలీజ్ ఉంది, దయచేసి తుడచండి అని చెప్పారంట. ఎవరు? ఈ అధికారులు. ఆడ కనీసం ఆడ తుడచండ్రా నాయన, తుడిస్తే కొంచెం బెటర్ ఉంటుందని చెప్పారంట. పట్టించుకోలేదు. వండిన చికెన్ టిక్కా ఫ్రీజర్లో నిల్వ ఉంచినట్లు కనుగొనబడింది. చికెన్ టిక్కా తిన్నారా ఇనార్బిట్ మాల్? ఎవరైనా సినిమాకు పోయిరు కదా, తిన్నామన్నా ఫ్రెండ్ తోటో గర్ల్ ఫ్రెండ్ తోటో కుటుంబంతో పోయిరు కదా, చికెన్ టిక్కా తిన్నారా? ఇలా శనివారం మళ్ళీ పోతారా మీరు? వీడియో రిలీజ్ అవుతుంది ఈలోపు. ఇలా మళ్ళీ పోయినాకో చికెన్ టిక్కా తిన్నారు బిడ్డ, కథం అయిపోయినట్టు. ఇక మీరు గుర్తుపెట్టుకోండి, సినిమా థియేటర్లలో ఉన్న కిచెన్లలో కూడా ఇంత గలీజ్, ఈ దరిద్రంగా అనిపిస్తుంది. ఇప్పటికే కల్తీకి రాజధానిగా మారిపోయిన హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రమే జరిగిన ఈ తనిఖీలు. సైబరాబాద్లో ఉన్న ఈ ఫేమస్ రెస్టారెంట్ల పేర్లన్నీ విన్నారు. సైబరాబాద్లో ఎవరుంటారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ కంపెనీల ఓనర్లు, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు, వాళ్ళే తింటారు. ఏరియాలో ఎక్కువగా వాళ్ళే పోతుంటారు. వాళ్ళు మామూలుగా చేయితో అన్నం కలుపుకొని తినడానికే భయపడతారు, ఎందుకంటే ఆ హైజెనిక్ లేదని. అట్లాంటి వాళ్ళకి ఏమని పెడుతుంది తెలుసా? పురుగులు, చెత్త డబ్బలు, మురిగిపోయిన క్యాబేజీలు, ఏది మన బూజు పట్టిన గోబీలు, వీటిని కడిగి వండి పెడుతున్నారు. 4 రోజుల క్రితం కొట్టిపెట్టిన చికెన్ను 3 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ టిక్కాని అమ్ముతున్నారు వీళ్ళకి. వీళ్ళు ఎట్లా తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే టేస్ట్ తెలియక తింటున్నారా, గలీజ్ టేస్ట్లో అని కూడా అబ్జర్వ్ చేయలేకపోతున్నారా? రెస్టారెంట్లలో ఫుడ్ తినేటప్పుడు మీ ఆరోగ్యం గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ గుండె మీద చేయి వేసుకొని నీ గుండె ఆరోగ్యంగా ఉండాలని ఒక్కసారి ఆలోచించండి. ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి. ఇది నా సలహా, ఉచిత సలహా కాదు, చాలా కాస్ట్లీ సలహా. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ. ఇంకొక ఎపిసోడ్, ఇది 2వ ఎపిసోడ్ కదా, 3వ ఎపిసోడ్తో రెస్టారెంట్లకు వెళ్తే రోగాలు ఫ్రీ అనే 3వ ఎపిసోడ్లో మరికొన్ని రెస్టారెంట్ల కథలతో మళ్ళీ కలుస్తా. చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ. నా పేరు తిరుమల.